ఇంద్రధనస్సు 7 వరాలు ఈరోజు ప్రకటిస్తున్నా. ఒకటి, దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు, ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెప్షియోగా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాధ్యత తీసుకొస్తాం. మూడోది, దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇచ్చినట్టే మీకు కూడా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తాం. దీనికి ఒక 19 కోట్లు అవుతుంది. పర్వాలేదు, మీకు అండగా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. క్రీడల్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఐదోది, మీరు ఎక్కడ టిట్కోలా కానీ ఎక్కడ ఇండ్లు ఇచ్చినా గ్రౌండ్ ఫ్లోర్లోనే మీకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క 6, వినికిడి లోపం ఉన్న వారికి డిగ్రీ కళాశాల. బాపట్ల ప్రభుత్వ పాఠశాల ఉంది. జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్క రెసిడెన్షియల్ విద్యార్థులకి పెన్షన్ మీరు ఎక్కడుంటే అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసే ఏర్పాటు, కాలేజీలో ఉంటే కాలేజీలో, హాస్టల్లో ఉంటే హాస్టల్లో మీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అన్ని జిల్లాల్లో, అమరావతిలో ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం. పేరు కూడా విభిన్న ప్రతిభావంతుల భవన్గా పెట్టి మీరు అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా చేసేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా రేపు రాబోయే రోజుల్లో ప్రజా రాజధాని అమరావతిలో మీరు తిరగడానికి అనుకూలంగా, దివ్యాంగులకు అనుకూలమైన నగరంగా అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత తీసుకుంటాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.